ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. కేవలం రాజధాని లాంచింగ్ ప్రోగ్రాం లాగా కాకుండా కూటమి 10 నెలల పర్ఫార్మెన్స్ మీటింగ్ లాగా ఉండేలా మోడీ టూర్ విజయవంతం చేయడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 2న ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు అమరావతి 2 పనులను ప్రారంభిస్తారు. అక్కడే భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. పీఎం టూర్కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సోమవారం మంత్రుల కమిటీ దీనిపై సమావేశం కానుంది. తర్వాత కార్యాచరణ రూపొందిస్తారు. సభ జరిగే ప్రాంతంలో మొదట మంత్రులు, ఆ తర్వాత సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తున్నా గానీ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, చేస్తున్న కార్యక్రమాలు చెప్పే విధంగా ఈ సభ జరుగుతుందని అధికార పార్టీ వర్గాలంటున్నాయి. P4తో పాటు వాట్సాప్ గవర్నెన్స్, వివిధ సంక్షేమ పథకాలు, పోలవరం, నదుల అనుసంధానం, పాలనలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవన్నీ ప్రధాని సభలో ప్రతిబింబించేలా ఉండాలని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా కీలక ప్రకటన వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. కేవలం నిధుల రూపంలోనే కాకుండా చంద్రబాబు, పవన్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి మోదీ ప్రశంసలు కురిపించేలా ఉండాలనే అభిప్రాయంలో ఉన్నారు. కూటమి పాలనకు వచ్చే జూన్ 12తో 1 సంవత్సరం పూర్తవుతుంది. దానిని దృష్టిలో పెట్టుకుని కూడా కేవలం రాజధాని రీలాంచ్ అనే కాకుండా కూటమి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ సభల ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది.